ఇదే లిల్లీ పప్పి డెలివరీ కావడానికి సిద్ధంగా ఉంది. పక్కనే తన మొదటి కొడుకు. అందరికీ నమస్తే. అంజు విజయానికి స్వాగతం. లిల్లీ పప్పి డెలివరీ కావడానికి సిద్ధంగా ఉంది. కానీ దీని కడుపు చూస్తుంటే ఇప్పుడు అప్పుడు అన్నట్లు ఉంది. అయినా నేను డబ్బా కాడికి వస్తే డబ్బా కాడికి వస్తుంది, ఇంటికాడికి పోతే ఇంటికాడికి వస్తుంది. డెలివరీ కోసం స్థావరాన్ని ఇలా ఏర్పాటు చేసుకుంది. ఇసుకను తవ్వి తవ్వి గోతిలాగా తీసి గుంతలో పండుకొని బయట ఎవరెవరు వెళ్తున్నారో గమనిస్తుంది. డెలివరీ అవుతానని తెలిసి కూడా కుక్క నన్ను ఫాలో చేస్తూనే ఉంది. మొదటి కాన్పులో ఉన్న పిల్ల ఇది లిల్లీ పప్పి మొదటి కొడుకు. శాంతి 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 ఏంటి అదే తీసుకోండి. ఈ లిల్లీ పప్పి చాలా సాధువైన డాగ్. కరవడం కానీ ఇటువంటివి కానీ ఏమీ చేయదు, చాలా స్మూత్గా ఉంటుంది. పప్పి పెద్ద కొడుకు ఫస్ట్ కాన్పులో ఉంటుంది, ఇప్పుడు రెండవ కాన్పుకు రెడీగా ఉంది. ఇప్పటికే నా ఇంటి దగ్గర ఈ స్ట్రీట్ డాగ్స్ చాలా ఉన్నాయి. దీనికి లాస్ట్ ఇయరే ఫ్యామిలీ ప్లానింగ్ చేపిద్దాము అని అనుకుంటే దొరకలేదు. ఇది బయట కుక్కలతో పాటు బయటకు వెళ్ళడం వలన ఫ్యామిలీ ప్లానింగ్ చేయించలేకపోయాను. ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్కు కూడా ఇబ్బంది అయింది, ఖర్చులు. దాని నుంచి కూడా ఆపరేషన్ చేయించలేకపోయాను. ముందు ఇక్కడ మా ఇంటి దగ్గర సందులో తావు చేసుకున్నది కాన్పు చేసుకోవడానికి. అరే చెప్తారా ఇక్కడ ఫస్ట్ కాన్పులో 3 పిల్లలు తీసింది, ఒక పిల్ల చనిపోయింది. ఆ తర్వాత రెండవ పిల్ల కారు కింద పడి చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న పిల్ల మాత్రం ఇది ఒకటే, ఇదొకటే ఉంది. దీన్ని చూపెట్టుకొని ఇది బతుకుతుంది. అయితే ఈ లిల్లీ పప్పి చాలా స్మూత్ ఉన్నటువంటి డాగ్, స్ట్రీట్ డాగ్. కరవడం చేయడం కానీ ఇటువంటిది కూడా ఏది కూడా చేయదు. అయితే దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే, లిల్లీ అని పిలిస్తే ఎక్కడ ఉన్నా కానీ వస్తుంది దగ్గరికి. అంటే శబ్దం విని ఇది నా పేరే అని తెలుసుకొని వస్తుంది. అయితే ఇవన్నీ కుక్కలు ఇటుకాడ చాలాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, అరే నీవు కొంచెం ఆగవాగా తక్కువ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈ రోడ్డు పక్కన పండుకోవడానికి పోతుంది. ఇంటికాడ కుక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, కలుస్తాయి అనే ఉద్దేశంతో బయటకు వెళ్తుంది. ఇదేమో కడుపుతో ఉంది కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఏమన్నా బయట వెహికల్స్ మీద పోతే కష్టం అనేది మాకు భయం. అయితే ఇంటికాడికి వచ్చి ఒక దగ్గర సందులో తాగు చేసుకున్నది, గుత్త దవ్వుకొని అక్కడ పిల్లల్ని కనాలనే ఉద్దేశంతో ఒక తాగునైతే ఏర్పాటు చేసుకున్నది.
ఎన్ని పిల్లల్ని ప్రసవిస్తుందని మాత్రం తెలియదు. అంటే దీనికి ఈసారైనా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించాలి అనేది ప్లాన్ అయితే ఉంది. ఇట్లా ఇది చిన్న కుక్క పిల్ల నిజంగా చెప్పాలంటే 2 years ఉంటుంది. ఈ చిన్న ఏజ్లోనే ఇది ఇప్పుడు రెండో కాన్పుకు సిద్ధంగా ఉంది. కానీ ఈ విధంగా పిల్లల్ని కనడం వల్ల ఈ ఇంటి దగ్గర కుక్క పిల్లలు కూడా ఎక్కువైనాయి. ఆ తిండి పెట్టడానికి కానీ దీని హెల్త్ పరంగా కానీ కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. అందుకే వీటి ఫ్యామిలీ ప్లానింగ్ చేపిస్తే ఒక పని అయిపోతుంది అని అనుకుంటున్నాను. అయితే దీనికి లిల్లీ అని ఎందుకు పేరు పెట్టినామంటే ఈ డాగ్ మొత్తం కూడా తెల్లగా ఉంది కదా, లిల్లీ పువ్వు లాగా తెల్లగా ఉంటుంది అని. అయితే దీని మనసు కూడా అదే విధంగా ఉంటుంది. దీని కల్మషం లేనటువంటిది. నిజంగా చెప్పాలంటే వేరే పిల్లలు దీని దగ్గర వచ్చినా కానీ ఇది చూసుకుంటుంది అన్నట్టు, తన పిల్లల్లాగానే చూసుకుంటుంది. అయితే ఇప్పుడు కడుపుతో ఉంది కదా, ఇంకా వేరే కుక్క పిల్లల్ని కానీ వాటిని కానీ దగ్గరికి అయితే నమ్మనివ్వడం లేదు. ఆ సొంత కొడుకును కూడా దగ్గరికి నమ్మనివ్వడం లేదు. ఎందుకంటే మళ్ళీ మనగానే అవుతుంది అనే ఉద్దేశంతో ఇది ముందు జాగ్రత్తగా ఈ విధంగా అంటుందని మేము అనుకుంటున్నాము. సార్ ఇప్పటికే డెలివరీ కావాలి కానీ ఇంకా కాలేదు, దానికోసమే వెయిటింగ్ చేస్తున్నాం. డెలివరీ అయిన తర్వాత ఎన్ని పిల్లల్ని కంటుంది లేదు అనేది వీడియో తెలియదు. అంటే ఈ మధ్యకాలంలో పెట్టి ఫుడ్ ఫీడింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతకుముందు ఉద్యోగం చేసేటప్పుడు ఏదో విధంగా నేను పెట్టి ఫుడ్ ఫీడింగ్ చేసేవాడిని. ఈ సంవత్సరం అయితే నేను ఇంటి దగ్గరనే ఉంటున్నాను. వేరే టీ స్టాల్ తర్వాత జనరల్ స్టోర్ నడుపుకుంటున్నాను. ఇట్లా కూడా దీనికి వండుతా ఒక పూట. ఈ ఫుడ్ దొరకనప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ బన్స్ కానీ తర్వాత బిస్కెట్స్ కానీ మిల్క్ కూడా అప్పుడప్పుడు ఫీడింగ్ చేస్తుంటారు దీనికి. ఇది గర్భిణితో ఉంది. నిజంగా చెప్పాలంటే వీలైనంత వరకు దీనికి ఫీడింగ్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు కూడా ఉన్నాయి కుక్కలు, మొత్తం 12 ఉన్నాయి. ఇబ్బంది ఉంది. అయినా ఇది ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి దీనికైతే తప్పకుండా ఫీడింగ్ అయితే చేస్తుంటాను, ఏ దానికి పెట్టకున్నా సరే. కానీ ఇప్పటికే నాకు కుక్కలు ఇంకా చాలా అనిపించింది. అసలు ఇంకా ఎట్లంటే ఇంటి దగ్గర చాలా విరిగిపోతున్నాయి కదా, విరిగిపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మా దగ్గర ఇంత ప్రేమ, ఈ మంచి మనసు ఎన్ని ఉన్నా కానీ ఈ డబ్బులు లేకుంటే ఫీడింగ్ చేయలేము. మంచి మనసు ఎంత ఉన్నా కానీ ఏం లాభం ఇంతకు, ఆ డబ్బులు ఏంది. ఇప్పుడు ఈ లోకంలో డబ్బు ఉంటేనే గౌరవం కానీ ఏ పని అయినా కానీ ఏదైనా కూడా చేయగలుగుతాను. కానీ డబ్బు కూడా అన్ని పనులు చేయలేదు. ఆ విధంగా వీటికి ఫీడింగ్ చేయాలన్నా కానీ వీటి హెల్త్ పర్పస్గా ఏదైనా చేయాలి అని అనుకున్నా కానీ డబ్బు అవసరం పడుతుంది. అసలు ఈ డబ్బు లేకుంటే ఈ లోకంలో జీవించడం చాలా ఇబ్బందిగా ఉంది. అయినా ఈ మనసు ఉంటే మార్గం ఏదైనా ఉంటుంది అని అంటాను. కాబట్టి ఇంకా మనసు ఉంటే ఏదో రకంగా వీటికి కొంత అయినా సహాయం చేయగలం అనేది నా యొక్క అభిప్రాయం. మీకు ఏమనిపించిందో కమెంట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.